హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృవిక కిచెన్స్ అండ్ క్రియేటివిటీ. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని కనుక చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే, ఇంట్లో పిల్లల లంచ్ బాక్స్కి కానీ లేదా అన్నం మిగిలిపోయినా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాగైతే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇలాగే చేశాను మోస్ట్లీ. అయితే ప్రాసెసింగ్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిట్పట్లు ఆడినాక టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా పుదీనా అయితే వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అవి కొద్దిగా ఉడికినాక పసుపు, కారం, ఉప్పు అయితే వేసుకొని మంచిగా అయితే టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇది వైట్ రైస్ చూస్తున్నారుగా, మా ఇంట్లో అయితే మిగిలిపోయింది, మార్నింగ్ చేసింది. అందుకని నేను ఈవినింగ్ అయితే చేసేస్తున్నాను, తినేస్తారు కదా అని. దాన్ని అయితే ఇంకా వైట్ రైస్ని అయితే అందులో వేసేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలి. మంచిగా అన్నం మొత్తం మంచిగా వేడి అయ్యేటట్టు మంచిగా కలుపుకొని వేడి చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇందులో కొత్తిమీర అయితే వేయలేదు, ఎందుకంటే కొత్తిమీర వేస్తే పుదీనా ఫ్లేవర్ అంతా పోతుంది కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు. ఇలా చేసుకొని చూడండి. లంచ్ బాక్స్కి కానీ ఇట్లా ఏమైనా స్పైసీగా తినాలనిపించిన, ఫీవర్ వచ్చిన, ఇంకా మిగిలిపోయిన అన్నం ఉన్నా అని ఇదైతే బాగుంటుంది. ఇంకా నేనైతే ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. చూసినారుగా మంచిగా కలర్ఫుల్ ఉంది. థ్యాంక్ యూ ఆల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.